హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి మనకి చాలా వేకెన్సీస్ పడతా ఉంటాయి ఇందులో. అయితే ప్రస్తుతానికి మనకి ఎస్ఎస్సి జీడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన జీడీ అనేది మనకు పడ్డాయి, చాలా వేకెన్సీస్ పడ్డాయి. మరి దీనికి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ఈ జీడీకి సంబంధించిన ఫుల్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా మనం సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సంబంధించి జాబ్స్ పడ్డ ప్రతి దానికి మనం అప్లికేషన్ చేయాలంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి వన్ టైం రిజిస్ట్రేషన్ ఉన్న తర్వాత ఏది జాబ్స్కి పడ్డా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంది, లేదంటే ఇక్కడ అప్లై అని ఉంది. దేని మీద క్లిక్ చేసినా ఇదే పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఎన్ని వేకెన్సీస్ అంటే ఎన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయని చూడొచ్చు, లేదంటే ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినా ఇక్కడ మీకు ఎన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఈ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేద్దాం. ఇక్కడ మనకు ఎస్ఎస్సి జీడీలో సిఆర్పిఎఫ్స్ కానీ ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ కానీ చాలా రకాల జాబ్స్ పడ్డాయి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. అయితే ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇదిగోండి ఇక్కడ రిజిస్టర్ నా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వన్ టైం రిజిస్ట్రేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎట్లా చేయాలనేది చూస్తున్నాం. వన్ టైం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దాం. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతుంది. ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టుకొని ఆధార్ నెంబర్ అక్కడ పూర్తిగా మనం ఇవ్వాలి. అండ్ వెరిఫికేషన్ పర్పస్లో మళ్ళీ ఒకసారి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ చేసేసి పైకి స్క్రోల్ చేయండి కొంచెం. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆధార్కి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింకప్ అయి ఉండాలి. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఆధార్కు లింక్డ్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో తర్వాత ఇక్కడ మనం ఎస్ఎస్సి మేమో ముందు పెట్టుకొని ఎస్ఎస్సి ప్రకారమే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. ఇదిగో నేను ఓటీపీ వచ్చింది, ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, లాస్ట్ వరకు చూడండి. సో ఓకే మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏమైనా పేరు చేంజ్ చేసుకున్నారని అడుగుతుంది. పైన లేదు కాబట్టి నేను నో పెట్టుకొని కిందికి స్క్రోల్ చేసిన. ఇక్కడ వెరిఫై అయిపోయింది ఆధార్ కార్డు. ఇక్కడ యాజ్ పర్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి ప్రకారం పేరు ఎంట్రీ చేయమంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అది ఎట్లా ఉందో అట్నే ఎంట్రీ చేయండి. అండ్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మీ యొక్క నేమ్ మళ్ళీ ఎంట్రీ చేయండి. ఇక్కడ డూ యూ హ్యావ్ ఎవర్ చేంజ్ బీన్ నేమ్ అని ఉంటుంది, అంటే థర్డ్ పాయింట్లో నేమ్ ఏమైనా చేంజ్ చేశారని అడుగుతుంది. లేదు కాబట్టి నో పెట్టుకున్నా. అండ్ ఇక్కడ జెండర్ సెలెక్షన్ చేసుకోండి, మేలా ఫీమేలా. వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రతిదీ కూడా టూ టైమ్స్ క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకు మిస్టేక్స్ పోకుండా రెండు సార్లు ఎంట్రీ చేయాలి. ఇదిగోండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ని క్లిక్ చేస్తే మనకు ఇయర్ మంత్ ఇట్లా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు డేట్ ఆఫ్ బర్త్ని అయితే యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంట్రీ చేయండి, చూజ్ చేసుకోండి. మళ్ళీ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఒకసారి. ఓకే, ఇదిగోండి నేను సెలెక్షన్ చేస్తున్నా చూడండి ఇట్లా ఈ విధంగా. ఓకే, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, మరికొందరికి ఈ వీడియో వెంటనే షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్స్ అండ్ అప్డేట్స్, స్కీమ్స్, ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ పర్పస్లో మనం అందిస్తూ ఉంటాం. ఇదిగోండి 6th పాయింట్లో ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయండి యాజ్ పర్ ఎస్ఎస్సి. అండ్ ఫాదర్ నేమ్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ కింద వెరిఫై ఫాదర్ నేమ్ ప్లేస్లో మళ్ళీ సేమ్ నేమ్ ఫాదర్ నేమ్ రాయండి. అఫ్కోర్స్ మదర్ నేమ్ కూడా 7th పాయింట్లో యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారమే రాసేసేయండి. ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అడిగేటటువంటి సెక్షన్ అంతా కూడా ఎస్ఎస్సి ప్రకారమే మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వీడియో కొంచెం లెంత్ అయినా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో వెరిఫికేషన్ మదర్ నేమ్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ చేసిన. తర్వాత మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు. సో మీ ఎస్ఎస్సి చదివినటువంటి బోర్డు ఏంటి అని అడుగుతుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ఎస్సి చదివినటువంటి బోర్డ్స్ అన్నీ కనబడతాయి. మీరు సిబిఎస్ఈ చదివారా లేకపోతే స్టేట్ బోర్డు చదివారా అనేది ఇందులోకి వెళ్ళి ఈ విధంగా మీరు దీన్ని సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో జాగ్రత్తగా చూసుకోండి, ఒక బోర్డుకి ఒక బోర్డు పడితే చాలా ఇబ్బంది అయితే జాబ్ వచ్చినప్పుడు, కాబట్టి జాగ్రత్తగా సెలెక్షన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ తెలంగాణలో ఈ క్యాండిడేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఇదిగోండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో మళ్ళీ వెరిఫికేషన్ పర్పస్లో కన్ఫర్మేషన్ పర్పస్లో మళ్ళీ ఒక్కసారి మళ్ళీ బోర్డుని అయితే సెలెక్షన్ చేస్తున్నా. రైట్, తర్వాత రూల్ నెంబర్ అండి. ఓకే,
సో స్టాఫ్ సెలక్షన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఇప్పుడే అప్లై చేయబడుతుంది. ఎస్ఎస్సి రూల్ నెంబర్. ఓకే. సో ఎస్ఎస్సి రూల్ నెంబర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటా 2 టైమ్స్ అట్లా కన్ఫర్మేషన్ పర్పస్లో 2 సార్లు ఎంటర్ చేయాలి. అండ్ పాస్ ఆఫ్ ఈ ఇయర్. ఓకే. సో ఏ ఇయర్లో ఎస్ఎస్సి పాస్ అయ్యారు అది రాయండి. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే. మీరు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రొఫెషనల్ దేనికైనా అప్లికేషన్ చేయాలంటే మీరు మ్యాక్సిమం చదువుకున్నది ఎంత అని ఇక్కడ అడుగుతుంది. సో కొందరు ఇంటర్మీడియట్ వరకే చదివి ఆపి ఉండొచ్చు, కొందరు డిగ్రీ చదివి ఆపి ఉండొచ్చు, కొందరు పీజీ వరకు చదివి ఉండొచ్చు కొందరు. ఓకే. సో మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ విధంగా 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి, అంటే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ అనే విధంగా ఎంటర్ చేయగానే ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ పోతుంది. మొబైల్ నెంబర్కి బ్యాలెన్స్ ఉండాలి, బ్యాలెన్స్ లేకపోతే మాత్రం ఓటీపీ రాదు. సో ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేయండి. ఎంట్రీ చేస్తే వెరిఫికేషన్ అయిపోతుంది. సో అక్కడ కింద ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్ ఐడి కూడా అంటే వ్యాలిడేషన్ కొట్టండి, ఆ విధంగా వ్యాలిడేట్ అయిపోతుంది మొబైల్ నెంబర్. అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు పర్మనెంట్ది ఇవ్వండి. ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ చేయొచ్చు, చేయకపోయినా పెద్ద నష్టం ఏం లేదు, ముందుకెళ్తుంది. ఓకే. సో జాగ్రత్తగా పర్మనెంట్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ యొక్క ఈమెయిల్ ఐడినే ఇవ్వండి. చాలామంది ఈమెయిల్ ఐడి మారుస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా మీ మొబైల్ నెంబర్ మిస్ అయినా కూడా ఫర్గెట్ పాస్వర్డ్కి వచ్చినప్పుడు ఆ ఈమెయిల్ ఐడికి కూడా మీకు ఓటీపీ పోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పర్మనెంట్ది ఇవ్వండి. సో ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే అట్లా కూడా వస్తుంది, వెరిఫికేషన్ చేసుకోండి, పర్లేదు. నేనైతే వదిలిపెడుతున్నా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి సక్సెస్ వచ్చింది, ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, దీన్ని కాపీ చేసుకోండి లేకపోతే నోట్అవుట్ చేసుకోండి. కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ మనం చేసేటటువంటి ప్రతి స్టెప్ కూడా పైన కనిపిస్తుంది. అవన్నీ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఫిల్అప్ చేయాలన్నమాట. అంటే కంటిన్యూ మొత్తం కంప్లీట్ చేస్తేనే 1 టైం రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇక్కడ కాపీ చేసుకొని నోట్అవుట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కిందకి ఒకటి పాస్వర్డ్ అయితే రావడం అయితే జరిగింది, ఒక డూప్లికేట్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ మొబైల్కి నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. సో అది ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఆ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ అనేది ప్రస్తుతానికి వచ్చినటువంటి పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఉంది కదా, కింద కూడా క్యాప్చాని ఎంటర్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇదిగోండి. సో మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి క్యాప్చా కూడా కరెక్ట్ ఎంటర్ చేయాలి, లేకపోతే అట్లా ఇన్వాలిడ్ అని వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనము ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇందాక మేము నార్మల్ మెసేజ్కి నార్మల్ టెక్స్ట్ మెసేజ్లో పాస్వర్డ్ వచ్చిందిగా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒక కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇందాక మొబైల్కి వచ్చినటువంటిది కాదు, కొత్తది ఒకటి అనుకొని ఆ కొత్త పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే. స్ట్రాంగ్గా ఉండాలి. కింద మనకు ఆ కింద నోట్లో అవన్నీ కనబడుతూ ఉంటాయి, గ్రీన్ కలర్ రావాలి, లేకపోతే వీలు కాదు. ఓకే. సో పైన ఎంటర్ చేసినటువంటి సేమ్ టు సేమ్ పాస్వర్డే ఇదిగోండి, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈ జాగల ఈ ప్లేస్లో మళ్ళీ సేమ్ టు సేమ్ పైన ఎంటర్ చేసింది కింద ఎంటర్ చేయాలి. కొత్త పాస్వర్డ్ మళ్ళీ పాత పాస్వర్డ్ అని కాదండి. ఓకే. సో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అంటే ఎప్పుడైనా మనం పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇదిగోండి, ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ రాయాలి. పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది సెక్యూరిటీ క్వశ్చన్ పర్పస్లో. ఓకే. సో సెక్యూరిటీ క్వశ్చన్ ఎందుకు ఉపయోగపడుతుంది అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ 2 క్వశ్చన్లలో ఏదైనా ఒకటి పిక్ చేసుకొని దాని ఆన్సర్ అక్కడ సేమ్ టు సేమ్ ఇచ్చినప్పుడు మనకి ఉపయోగపడుతుంది, అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇదిగోండి 2 క్వశ్చన్ కూడా నేను సెలెక్షన్ చేసుకుని దానికి సంబంధించిన ఆన్సర్ రాస్తున్నా. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ వరకు అయితే డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేసిన. ఓకే. సో ఇక్కడ మళ్ళీ లాగిన్ అవుతుంది ఇప్పుడు, రైట్. సో కంటిన్యూగా లాగిన్ అవుతున్నా. సో ఇందాక మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసు, మనకి ఇందాక వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ అంటే ఇప్పుడు కొత్తగా సెట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ క్యాప్చా కనబడుతుందిగా, క్యాప్చాని అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఈ విధంగా మళ్ళీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీ యొక్క కేటగిరీ అంటే క్యాస్ట్. సో ఏ క్యాస్ట్ మీది ఇందులోకి వెళ్ళి చూజ్ చేసుకోండి. సో మళ్ళీ వెరిఫికేషన్ పర్పస్లో మళ్ళీ ఒకసారి. తర్వాత నేషనాలిటీ, మీ నేషనాలిటీ ఏంటి అనేది ఇందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. ఓకే. సో రీజన్ ఆఫ్ ఇండియా. సో నేషనాలిటీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కింద విజిబుల్ ఐడెంటిఫికేషన్ అని ఉంది కదా, సో అందులో 4th పాయింట్లో, సో 3rd పాయింట్ వచ్చేసి మనకు రావట్లేదు ఎందుకంటే అక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి.
ఓకే. సో, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకి ఎస్ఎస్‌సిలో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయండి మీది పుట్టుమచ్చలు. సో, ఎస్ఎస్‌సి ప్రకారం ఎంటర్ చేయండి. నో ప్రాబ్లమ్. తర్వాత మీరేమన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది. డిజేబుల్డ్ విత్ బెంచ్ మార్క్ అంటుంది. యెస్ ఉన్న వాళ్ళైతే ప్రాబ్లమ్ ఏంటి అనేది అట్లా ప్రాబ్లమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికేట్ గానీ, డిజబిలిటీ పర్సెంటేజ్ గానీ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటది. డిజబిలిటీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే. సో, నో అంటే అదేం అడగదు. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రెస్ అనేది రాయాల్సి ఉంటది. సో, మీరు ఏదైతే పర్మనెంట్ అడ్రెస్ మీకు తెలుసు, ఆ పర్మనెంట్ అడ్రెస్ అనేది అక్కడ రాసేయండి. సో, ఫస్ట్ ఈ బాక్స్‌లో మొత్తం ఫుల్‌గా అడ్రెస్ రాసేయండి. ఆ తర్వాత కింద స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అనేది మళ్ళీ సెపరేట్‌గా మెన్షన్ చేయండి. ఇందులోనైతే ఫుల్‌గా రాసేయండి. ఓకే. సో, ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరికొందరికి వీడియో వెంటనే షేర్ చేయండి. ఎడ్యుకేషన్ వీడియోకి సంబంధించి స్పెషల్‌గా కావాలనుకునే వాళ్ళు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి నేను స్టేట్ సెలెక్షన్ చేసుకున్నా, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకున్నా, ఆ తర్వాత మీకు ఇక్కడ పిన్ కోడ్ ఉంది. పిన్ కోడ్‌ను కూడా సెలెక్షన్ చేసుకుంటున్నా. సో, ఇదే పర్మనెంట్ నెంబర్ కాబట్టి యెస్ మీద క్లిక్ చేస్తున్నా కింద. ఇదిగోండి 7th పాయింట్‌లో ఇదే మీ పర్మనెంట్ నెంబరా అని అడుగుతుంది. పర్మనెంట్ అడ్రెసా అని అడుగుతుంది. అదే పర్మనెంట్ అడ్రెస్ కాబట్టి యెస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫిలప్ అయిపోయినాయి. లేదు అది పైన ఎంటర్ చేసింది టెంపరరీ, కింద పర్మనెంట్ అంటే మీ ఇష్టం అట్లా కూడా ఎంటర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో, ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో, సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసింది. అండ్ ఇక్కడ డిక్లరేషన్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఇక కంప్లీట్ అయిపోతుంది మనకు. సో, ఇక్కడ డిక్లరేషన్‌కి సంబంధించి మనం చేయాలి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫిలప్ చేసుకుంటూ వస్తున్నాం. టిక్ మార్క్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే డిక్లేర్ చేయండి. అంత సింపుల్‌గా వెళ్ళకండి. సో, ఖచ్చితంగా నేను ప్రివ్యూ చేస్తున్నా చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా మిస్టేక్స్ పోతే మళ్ళీ బ్యాక్ వచ్చి కవర్ చేసుకోవడానికి అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ డిక్లేర్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా రావడం అనేది జరుగుతుంది. మనల్ని డాష్ బోర్డుకి తీసుకొస్తుంది. ఇదంతా డాష్ బోర్డ్ అంటారు. సో, ఇక్కడ నుంచి మీరు అడ్మిట్ కార్డ్ కానీ, రిజల్ట్ కానీ అన్నీ చూసుకోవచ్చండి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది మీకు తెలుసు, పాస్వర్డ్ వచ్చింది మీకు తెలుసు. ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జాబ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా కనబడతాయి మీకు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానిస్టేబుల్ జీడీ కానీ ఇవన్నీ కనబడుతున్నాయి. సో, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అన్నట్టు. ఓకే. వన్ టైం రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా నోటిఫికేషన్ చదువుకొని ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇందాక పర్సనల్ డీటెయిల్స్ ఇందాక మనం ఫిలప్ చేసినంత కనబడుతుంది. ఒకసారి జాగ్రత్త చూసుకొని మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఎడిట్ చేయడానికి ఏమి ఉండదు. కావాలంటే ఎడిట్ ఆప్షన్ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి. మరి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మళ్ళొకసారి అడుగుతుంది. క్వాలిఫికేషన్కి సంబంధించి మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంత అడుగుతుంది, చూజ్ చేసుకోండి. అండ్ ఆ పైన ఎంట్రీ సెలెక్షన్ చేసుకున్న హైయెస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు పర్సంటేజా మీకు సిజిపిఏలో పాస్ అయ్యారా అనేది దానిలో రెండిట్లలో పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపి అయితే సిజిపిఏలో మీ యొక్క స్కోర్ని అనేది ఇచ్చేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. ఓకే. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ లాగిన్ కాగానే ఎన్నెన్ని జాబ్స్ నోటిఫికేషన్ ఉన్నది అనేది అక్కడ ఇందాక మనం చూసాం కదా, అట్లనే ముందుకు వచ్చేసేయాలి. చాలా సింపుల్. ఓకే. సో, ఇప్పుడు మనం ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మీరు ఆర్మ్డ్ ఫోర్స్ పోలీసా అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అంటే కనుక మీకు సంబంధించిన జాయినింగ్ డేట్ కానీ ఇక్కడ డిశ్చార్జ్కి సంబంధించి మొత్తానికైతే ఓల్డ్ వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత ఏజ్ రిలాక్సేషన్లో మీరు ఏమైనా అప్లికేషన్ చేస్తున్నారా అని అంటే కనుక అవును, ఇప్పుడు నేను 24+3 అని అంటే ఆ 3లో మీరు కవర్ అయ్యాను అనుకోండి, ఎస్ మీద క్లిక్ చేసి కింద క్యాస్ట్ అనేది ఆ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి. లేదు నేను 100, 19, 20, 21 ఉన్నాను అనుకుంటే నో పెట్టేసుకోండి, పెద్ద నష్టం ఏం లేదు. తర్వాత 23rd పాయింట్లో ఇన్ఫర్మేషన్ ఇంత ఇవ్వడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అంటది. ఎస్ పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు అది ఎస్ఏ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమున్నది. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ 24th పాయింట్లో ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అనేది ఒక 3 చూజ్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ అనేది సెలెక్షన్ చేసుకోండి. సో, ఉమ్మడి కర్మార్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళకి సిద్దిపేట ఉంది, అండ్ వరంగల్ ఉంది, అండ్ కరీంనగర్ ఉంది. సో, మీకు దగ్గర అనిపిస్తే కనుక ఇవి పెట్టుకోండి, లేదా హైదరాబాద్ కూడా ఉంది, మీరు పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం వేరే కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇదంతా కూడా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనబడిపోతాయి. నేను చెప్పినట్టు ఏం కాదు, కాకపోతే మన రీజన్లో ఓకే సౌత్ రీజన్ ఎస్ఆర్ అంటే సౌత్ రీజన్. సో, సౌత్ రీజన్లో మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి సెంటర్స్ అయితే చూపిస్తున్నాయి. తర్వాత ఎగ్జామ్ మీరు రాయడానికి మీకు ఇంగ్లీష్లో రాస్తారా తెలుగులో రాస్తారా ఎగ్జామ్
అనేది చూజ్ చేసుకోండి. సేమ్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ సెలెక్షన్ చేసుకోండి. ఆఫ్కోర్స్ ఇంగ్లీషే కదంటే తెలుగు కూడా ఉంది ఎగ్జామ్ మనం రాయడానికి. తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత కొన్ని జాబ్స్కి ఎన్సీసీ ఇట్లా సర్టిఫికేట్ హోల్డర్సా అని అడుగుతుంది, కొన్ని జాబ్స్కి అడగదు. సో ఉన్నవాళ్ళు ఎన్సీసీ ఉన్నవాళ్ళు ఎస్ పెట్టుకోండి. సో ఉంటే అది ఏ సర్టిఫికేట్ ఉన్నది అనేది ఏబీసీలో చూజ్ చేసుకోండి. అట్లా సేమ్ కన్ఫర్మేషన్ కోసం 2 సార్లు ఎంటర్ చేయాలి ప్రతిదీ కూడా. తర్వాత లేదు కాబట్టి నేను నో పెట్టుకున్నా. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించిన ఏమన్నా మీరు ఛాంపియన్ అని అడుగుతుంది. ఛాంపియన్ అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఏ స్టేట్లో ఎటువంటి అచీవ్మెంట్, హ్యాండ్బాలా, ఫుట్బాలా, క్రికెటా, వాలీబాలా, ఏంటి ఖోఖోనా అనేది దాన్ని చూజ్ చేసుకొని అది డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారా, స్టేట్ లెవెలా, ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెలా, నేషనల్ లెవెలా, ఓకే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఛాంపియన్ అయ్యారు, అది మీకు సిల్వర్ మెడల్ వచ్చిందా, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా, సెకండ్ ప్రైజ్ వచ్చిందా, గోల్డ్ మెడల్ వచ్చిందా, ఏంటి అనేది ఇదిగోండి బ్రౌన్స్ వచ్చిందా అనేది అడుగుతూ ఉంటుంది స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు అయితే. లేదు మేము స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు కాదంటే నో పెట్టేసుకోండి, ఎటువంటి నష్టం లేదు. తర్వాత మీ యొక్క స్టేట్, రైట్. సో మీ యొక్క స్టేట్ అనేది రాసుకోండి. సో అక్కడ వచ్చింది కదా. తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ తర్వాత డొమిసైల్ డిస్టిక్ అంటే మీ నివాసం, మీ యొక్క అడ్రస్ డిస్టిక్ ఏది, ఆ డిస్టిక్ అనేది 2 సార్లు అట్లా పైన ఒకసారి కింద ఒకసారి కన్ఫర్మేషన్ పర్పస్లో మెన్షన్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్, వేరే స్టేట్ నుంచి వెళ్ళి ఇక్కడికి మీరు ఏమైనా మైగ్రేట్ అయ్యి ఇక్కడ బతుకుతున్నారని అడుగుతుంది. అవును అయితే వేసి పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. ఓకే, సో నేనైతే నో పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మనము ప్రిఫరెన్స్ ఆఫ్ ద పోస్ట్ సిఏపిఎఫ్కి సంబంధించిన పోస్ట్ ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ కనబడుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసుకోండి. ఏ క్యాస్ట్లో ఏ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనేది చూసుకోండి. ఇక్కడ బీఎస్ఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, ఎస్ఎస్బి ఉంది, ఐటీబీపీ ఉంది, ఏఆర్ ఉంది, ఎస్ఎస్ఎఫ్ ఉంది. ఇన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ పోస్ట్ కోడ్ ఉన్నది కదా, ఇప్పుడు మీరు పోస్ట్ కోడ్ ఏది ఫస్ట్ కావాలనుకుంటే ఆ పోస్ట్ కోడ్ నెంబర్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అట్లా వరుసగా ఏ వేకెన్సీ ఇప్పుడు సిఆర్పిఎఫ్లో ఫస్ట్ ఎక్కువ ఉన్నాయని అనుకుందాం, సి ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత సిఐఎస్ఎఫ్లో సెకండ్ ఉన్నాయి అనుకుందాం, బి సెకండ్ ఇవ్వాలి. అట్లా నోటిఫికేషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఇక్కడ 1 2 3 4 5 6 7 ఓకే ఈ 7 మొత్తం ఆ బాక్స్లలో యాజ్ ఇట్ ఈస్గా పైన ఎంటర్ చేసిన దాన్ని మళ్ళీ కింద కూడా ఎంటర్ చేయాలి. సో రీసెట్ తప్పు పోయిందనుకుంటే అక్కడ రీసెట్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ వచ్చి డిలీట్ అంటే ఇట్లా ఎస్కేప్ బటన్ కూడా బ్యాక్ బటన్ కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో కరెక్ట్ ఫిల్ చేస్తారనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఇది లైవ్ ఫోటో అండ్ సిగ్నేచర్. మీరు MySSC యాప్ ఓపెన్ చేయండి, ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎట్లా లైవ్ ఫోటో తీయాలి, ఎట్లా లైవ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలనేది గతంలో వీడియో చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, సో ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి మనకు 10 to 20 KB లోపు మధ్యలోనే ఉండాలి. ఓకే, సైజు నేను ఇక్కడ లైవ్ కెమెరా ఉంది నా దగ్గర కాబట్టి నేను ఇదిగోండి లైవ్గా ఫోటోని అయితే నేను క్యాప్చర్ చేస్తున్నా చూడండి. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడ క్యాప్చర్ అయితే చేయండి. ఎందుకంటే వెనక ఇంకేదో బ్యానర్ ఉండి ఇంకేదో క్యాండిడేట్ మరొకరు కనబడితే అది చాలా ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇదిగోండి నేను ఓకే నాకు బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండి ఫేస్ క్లియర్గా కనబడేటట్టు ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ ఫోటోని సేవ్ చేస్తున్నా. ఓకే, సో దీనికంటే ముందు ఖచ్చితంగా మీరు ఏంటండి మై ఆధార్ ఇన్స్టాల్ చేసుకోవాలి, MySSC ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ ఫేస్ ఆర్డీ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది, అప్పటిదాకా ముందుకెళ్ళదు. సో ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వెళ్ళినాక ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనము సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, సో డిక్లరేషన్ అయితే చేయాలి అన్నీ ఓకే ఉన్న తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా. సో సిగ్నేచర్కి ఖచ్చితంగా మనకు ఇన్ని సెంటీమీటర్లు ఉండాలి అని అడుగుతుంది. 6 cm 2 cm హైట్ అండ్ 6 cm విడ్త్ ఉండాలి అంటుంది. ఖచ్చితంగా దాని ప్రకారంగా ఉన్నప్పుడు మాత్రమే సిగ్నేచర్ అది కూడా అప్లోడ్ అవుతుంది, లేకపోతే అప్లోడ్ కాదు. సో ఇక్కడ డిక్లరేషన్ మీద ఐ అగ్రీ మీద క్లిక్ చేసి క్యాప్చర్ మీద క్లిక్ చేసేసి అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో లేడీస్కి కేటగిరీ వాళ్ళకి
అంటే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే ఫ్రీ, 100 రూపీస్ అయితే ఏం లేదు. సో ఓబీసీ వాళ్ళు, జనరల్ వాళ్ళైతే 100 రూపీస్ ఫీజు పేమెంట్ కట్టాలి. కట్టేసేయండి. ఓకే. సో అప్లికేషన్ అయితే కట్టేసినాక ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. ఈజీగా మీరు కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ముఖ్యంగా మై ఎస్ఎస్సి ఎట్లా మీరు ఆపరేట్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా వీడియో సెక్షన్లో పెట్టాను. ఇదిగోండి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. చూడని వాళ్ళంటే చూడండి. మై ఎస్ఎస్సి యాప్ను యూజ్ చేసుకోండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ ఒక లైక్ చేసి మరికొందరు షేర్ చేయండి. రెగ్యులర్గా మనకు టచ్లో ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.